కన్స్ట్రక్షన్ లో హౌస్ కొంచెం ముందుకు జరుపుతున్నారని మనం చాలా న్యూస్ ఛానల్లో చూసాం కదా. సో దాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. వచ్చేయండి, వాళ్ళు ఎలా జరుపుతున్నారు, ఆ కన్స్ట్రక్షన్ ఎలా ఉంది అనేది చూసేద్దాం. వచ్చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఆల్రెడీ రైతు బిడ్డ నిర్మలారెడ్డి ఛానల్లో లోడ్ చేశాను, కానీ ఇది కొంచెం ఎక్స్టెండ్ చేసి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని ఈ వీడియో ఈ ఛానల్లో లోడ్ చేయడం జరుగుతుంది. చాలా మంది దీనిలో అడిగిన కొన్ని క్వశ్చన్స్కి లాస్ట్లో కొంచెం క్లారిఫై చేద్దామని ఈ వీడియో మళ్ళీ లోడ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్లో మీరు ఆ వీడియో ఎక్స్ప్లెనేషన్ వినాలనుకుంటే ఈ వీడియో అయ్యాక ఆ ఎక్స్ప్లెనేషన్ వినొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ జస్ట్ ఒక సపోర్ట్ లాగా పెట్టి జస్ట్ లేపారు, లిఫ్ట్ చేశారు. కానీ పిల్లర్లు ఎక్కడ ఉన్నాయి చూద్దాం. సో పిల్లర్లు కూడా లేపుతున్నారు అనుకుంటా. ఇంకా ఉంచుకున్నారా? పిల్లలు ఎక్కడ? ఫ్లోరింగ్ మాత్రం మొదలు పెట్టేశారా? ఓ మొత్తం టోటల్ ఫ్లోరింగ్. లోపల పోదాం. పిల్లర్ కట్ कर दिया, नीचे पिलर कट कर दिया. पिलर पहले है ना, इधर पहले है इसमें ओ इधर रखना. ఏం లోపలికి వెళ్తున్నా? ఇదిగో లోపల ఇరుక్కుపోయినా బయటికి రావడం కూడా కష్టమే. దేవుడా, సిమెంట్ అంతా గట్టిగా ఉంది. కాదా ఆయన కూడా వస్తానండి. ఎక్కువ వస్తావా? ఫ్రెండ్స్ చూసారా, ఇక్కడ మన ఫ్లోరింగ్ మాత్రం తీసేస్తున్నారు వాళ్ళు. ఫ్లోరింగ్ తీసేసి ఫ్లోరింగ్ మొత్తం కూడా పగలగొట్టి ఆ చుట్టూ ఉన్న బీమ్ ఉంటుంది కదా, ఏదైతే సపోర్ట్ గా బీమ్ ఉంటుందో దాన్ని జాకీలేసి లిఫ్ట్ చేశారనమాట. సో అది మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకా మనం లోపల ఫ్లోర్ ఎలా ఉంది చూసారా. ఇక్కడ వాల్ కూడా ఏ మాత్రం కూడా క్రాక్ రాలేదు. తర్వాత ఎక్కడ ఈవెన్ లైట్లు ఫ్యాన్లు కూడా అలాగే ఉన్నాయి. కబోర్డ్ తీయండి. సో కబోర్డ్లు అన్ని కూడా అలానే ఉన్నాయి. తర్వాత మనం లోపలికి వెళ్దాం. లోపల ఇంకా ఏమేమి ఉన్నాయి అది కూడా చూసేసి వచ్చారు. ఆన్ చేస్తున్నావా? ఇక్కడ చూసారా, మనం ముందు ఒక చిన్న రూమ్ లాగా ఉంది. ఇక్కడ హాల్ అన్నమాట. ఇది హాల్లో కూడా చూడండి, ఇక్కడ మనకు ఎంట్రన్స్ కానీ తర్వాత స్టేర్కేస్ కానీ ఏం డిస్టర్బ్ అవ్వలేదు. కింద ఒక ఫ్లోర్ ఒక్కటే డిస్టర్బ్ అయింది. తర్వాత మనం ఇక్కడ నుంచి అన్ని కూడా చూడొచ్చు. ఒకసారి మీకు దగ్గరగా జూమ్ చేసి చూపిస్తాను చూడండి. విండోస్ కానీ ఏం కూడా చూసారా, విండోస్ ఏం కానీ డిస్టర్బ్ అవ్వలేదు. ఈవెన్ ఫ్యాన్లు లైట్లు అన్నీ కూడా అలానే ఉన్నాయి. మనం అక్కడికి వెళ్ళగలిగాం. చూసారు కదా, పక్కన కూడా బేస్మెంట్ లాగా వేసి అలాగే మూవ్ చేస్తూ వస్తున్నారు. కానీ ఎక్కువ లేబర్ కూడా అక్కడ వర్క్ చేయట్లేదు. నేను గమనించినట్లయితే జాకీల సహాయంతోనే చిన్నగా మూవ్ చేస్తున్నారు. కానీ నిన్న కింద నేను అబ్జర్వ్ చేశాను, కింద జాకీలకి ఏదైనా వీల్ ఉన్నాయా అని చెప్పి. కానీ ఆ వీల్స్ కూడా ఏం లేదు. మరి ఎలా దాన్ని పుష్ చేస్తున్నారు అనేది అర్థం కాలేదు. మోస్ట్లీ ఆ చిన్న వీల్స్ ఏమన్నా ఉన్నాయేమో అడుగున అని అనుకుంటున్నాను. కానీ
దూరం దీన్ని మూవ్ చేశారనేది. తర్వాత మనం ఎప్పుడు కూడా న్యూస్లో బయట మాత్రమే చూసాం ఎలా మూవ్ చేస్తున్నారనేది, కానీ ఇప్పుడు మనం లోపల కూడా చెక్ చేసాం. లోపల గమనించినట్లయితే ఫ్లోరింగ్ మాత్రం పగలగొట్టారు. మొత్తం ఫ్లోరింగ్ కూడా పగలగొట్టి కింద పిల్లర్స్ కూడా కట్ చేసేసారు. తర్వాత కొద్దిగా కొన్ని సపోర్టింగ్ బీమ్స్ మాత్రం ఇచ్చారు. బీమ్ ఇచ్చి పైన ఎక్కడా కూడా ఏ వస్తువులు కూడా డిస్టర్బ్ చేయలేదు. ఓన్లీ ఫ్లోరింగ్ మాత్రం డిస్టర్బ్ అయ్యారు. కాకపోతే వాల్స్ కూడా ఎక్కడక్కడ క్రాక్ చేయడం కానీ అలాంటివి ఏం జరగలేదు. చూసారా, ఇలాంటివి ఎక్స్ట్రా బీమ్స్ సపోర్ట్ ఇచ్చారు. డోర్స్ కానీ తర్వాత కింద ఉన్న దారబంధరం కానీ ఏది కూడా మనకు డ్యామేజ్ అయితే కనిపించలేదు. ఈవెన్ దేవుడి రూమ్ వాల్ టైల్స్ కూడా అలాగే ఉన్నాయి. గ్లాసెస్ కానీ ఏది కూడా మన డిస్టర్బ్ అవ్వలేదు. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకైతే. నేనైతే ఫస్ట్ టైం చూశాను. లోపల వెళ్ళి కొంచెం ధైర్యం చేసాం. కొంచెం డిఫికల్ట్గా ఉంది లోపలికి వెళ్ళి అంతా కూడా షూట్ చేయడానికి. అందువల్ల బహుశా ఎవరు చూపించలేదేమో అనుకున్నాను. చూసారా, లోపల మనం బీమ్ మీద నడిచి వెళ్ళాలి. తర్వాత అక్కడ అంతా కూడా ఫుల్ జాకీలు పెట్టినందువల్ల మనకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. పైన వెళ్ళాలంటే కూడా భయంగా కూడా ఉంది. తర్వాత దీనికి ఇక్కడ మెయిన్ రోడ్లో నుంచి ఇన్ని ఫీట్ అని ఉంటుంది. మోస్ట్లీ నాకు తెలిసి ఒక 100 to 150 feet అనుకుంటున్నాను నేను. 100 మీటర్స్ జరిపారు. ఇది దేవుడి రూమ్ అన్నమాట. దేవుడి రూమ్లో కూడా చూడండి అన్నీ కూడా గ్రానైట్ అలానే ఉంది. ఓన్లీ ఫ్లోరింగ్ మాత్రం తీసేశారు. ఈ విధంగా మూవ్ చేయడానికి 15 lakhs పే చేశారంట. టైం డ్యూరేషన్ 3 months చెప్పారంట. సో అతను చాలా ఏమంటారు కదా, అచ్చొచ్చిన ఇల్లు అంటుంటాం కదా, సో ఆ పద్ధతిని ఫాలో అయ్యాడు. తను ఈ టెక్నాలజీని వాడుకొని తను అచ్చొచ్చిన ఇల్లుని అలాగే ఉంచుకుందాం అనుకున్నాడు. అందువల్ల వీళ్ళకి అప్పగించడం జరిగింది. ఇంకా మా విలేజ్ పక్క విలేజ్లో కూడా జరిపారంట. అది 1,80,000కే చిన్న హౌస్ అంట. అది కొంచెం స్పేస్ అంటే ఒక 50 feetలోనే జరిపారంట. ఇక్కడ మనం పైన వెళ్ళినట్లయితే పైన ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వలేదు. ఈవెన్ చూసారు కదా మీరు, అక్కడ గ్లాస్ కానీ ఫ్లవర్ పాట్స్ కానీ అన్నీ కూడా. పై ఫ్లోర్కి వెళ్ళాలంటే అక్కడ లాక్ చేసింది. చూసారా, ఈ విధంగా హాల్ ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది నాకు ఈ టెక్నాలజీ. కాకపోతే ఈ టెక్నాలజీ మనం ఉపయోగించాలంటే మనం ఏం చేయాలంటే జస్ట్ మనకు పక్కన ప్లేస్ అయితే ఉండాలన్నమాట మూవ్ చేయాలంటే. కానీ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ విధంగా మూవ్ చేయడం. ఫ్రెండ్స్ చూసారు కదా, కింద గ్రౌండ్ ఫ్లోర్ ఇది మాత్రం అంటే కింద ఫ్లోర్ మాత్రమే బ్రేక్ చేశారు. మిగతా అంతా కూడా యాజ్ ఇట్ ఈస్ గా అలానే ఉంది. చూసారు కదా స్టేర్ కేసు, ఇది ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వట్లేదు. ఈవెన్ లైట్లు ఫ్యాన్లు కూడా తీయలేదు. చూసారా, మిర్రర్ కూడా అలానే ఉంది. అన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నాయి. కింద గ్రౌండ్ ఫ్లోర్ ఓన్లీ ఫ్లోరింగ్ మాత్రమే డిస్టర్బ్ అయింది. ఇంకా అక్కడ కూడా సీలింగ్ కూడా వాళ్ళు ఏం టచ్ చేయలేదు. సో ఈ టెక్నాలజీ ఎందుకో చాలా బాగా అనిపించింది. తొందరలో చాలా ఫాస్ట్ గా మన ఇండియాలో ఇలాంటి ఇల్లులు ఎక్కువ జరుపుతారేమో చూద్దాం. సరే, వచ్చే కిందకి వెళ్ళిపోదాం. తీసుకుంటాం. ఫ్రెండ్స్ చూసారు కదా, అక్కడ కాంపౌండ్ ఉంది కదా, ఆ కాంపౌండ్ దగ్గర నుంచి కూడా కొంచెం జరుపుకుంటూ ఇక్కడ దాకా వచ్చింది. సో వాళ్ళు చేరాల్సిన పాయింట్ కూడా నెక్స్ట్ ల్యాండ్ అయిపోతుంది అక్కడ. సో ఇంత దూరం
కానీ కనీసం అక్కడ ఏసీలు చూడండి ఆ సైడు. అవి కూడా డిస్టర్బ్ అవ్వలేదు, పైన వాటర్ ట్యాంక్ కూడా డిస్టర్బ్ అవ్వలేదు. ఏం డిస్టర్బ్ అవ్వకుండా ఈ టెక్నాలజీ ఉపయోగించి ఎంత బాగా చేస్తారు కదా వీళ్ళు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వీళ్ళ టెక్నాలజీకి. కరెక్ట్ అనమాట. ఇక్కడ దాకా ఉంటుంది మొత్తం గార్డెన్ అనమాట వీళ్ళ ఇల్లు. సో మొత్తం కూడా చుట్టూ కాంపౌండ్ లోపల నుండి అంత దూరం వెళ్ళి చూస్తారు కదా. రోడ్ నుంచి ఎంత దూరం మూవ్ చేశారనేది చూడొచ్చు అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా కాంపౌండ్ వాల్, ఇది వాళ్ళ కాంపౌండ్ వాల్. ఈ కాంపౌండ్ వాల్ నుంచి కూడా అంత దూరం నెట్టుకెళ్లారు. మనం ఇప్పుడు మెయిన్ రోడ్కి దగ్గరలో ఉన్నాం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ రోడ్లో నుంచి వ్యూ చూద్దాం. కాంపౌండ్ నుంచి ఎంత దూరం నెట్టుకెళ్లారనేది చూడొచ్చు అనమాట. మీరు ఇక్కడ చూసారా, ఇది ఇక్కడ ఉంది ఇల్లు ముందు. ఇక్కడ నుంచి అంత దూరం అలాగే చిన్నగా మూవ్ చేసుకుంటూ వెళ్ళారు. ఆ వ్యూ కూడా మీరు చూడొచ్చు. చూసారు కదా ఎంత దూరం వెళ్ళిందో. ఇక్కడ మెయిన్ వ్యూ చూడొచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత దూరం వాళ్ళ నెట్టికెళ్ళారనేది. నేను ఇది ఆల్రెడీ రైతు బిడ్డ నిర్మలారెడ్డి ఛానల్లో లోడ్ చేసినప్పుడు ఇందులో కొన్ని డౌట్స్ అడిగారు. ఆ డౌట్స్ అన్ని కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ వీడియో చేయడం జరుగుతుంది. తర్వాత దీన్ని అడిగిన క్వశ్చన్స్లో ఎక్కువ క్వశ్చన్స్ ఏం అడిగారంటే, ఈ ఇల్లు ఎందుకు జరుపుతున్నారు అని అడిగారు. ఈ ఇల్లు ఎందుకు జరుపుతున్నారంటే రోడ్ వైండింగ్లో వాళ్ళ ఇల్లు పోతుంది కాబట్టి ఆ హౌస్ మూవ్ చేయాల్సి వచ్చింది. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఎందుకు అలా చేయడం, దానివల్ల ప్రయోజనం ఏంటి అని అడిగారు. ఎందుకు అలా చేయడం అంటే, ఆ పర్టికులర్ ఏదైతే ఆ ఇల్లు జరుపుతున్నారో ఆ హౌస్ ఓనర్ వచ్చి తనకి బాగా అచ్చొచ్చిన ఇల్లు, అంటే ఆ ఇంట్లో ఆ ఇల్లు కట్టుకున్న తర్వాత తనకి బాగా కలిసి వచ్చింది. అందువల్ల ఆ ఇల్లుని చెడపకుండా ఆ విధంగానే మూవ్ చేయాలనుకున్నాడు. ఇంకొకటి ఏంటంటే, ఆ పక్కన ప్లేస్ లేకపోతే కొంచెం కష్టమైండేది. ఎందుకంటే ఇల్లు పక్కన ఇల్లు ఉన్నప్పుడు దాన్ని ఎలా మూవ్ చేయాలి అనేది కష్టంగా ఉంటుంది. కానీ పక్కన ఏ ఇల్లులు లేకుండా ఖాళీ స్థలం ఉండడం వల్ల ఈ ఇల్లు మూవ్ చేయడం అనేది ఈజీగా జరుగుతుంది అన్నమాట. సో మన ఇల్లు ఎప్పుడైనా మూవ్ చేయాలంటే పక్కన ఖాళీ ప్లేస్ ఉంటేనే అది పాసిబుల్ అవుతుంది, లేకపోతే ఇంపాసిబుల్ అనమాట. ఇంకొకటి ఏంటంటే అది కింద పిల్లలని కట్ చేశారు కదా, ఎలాగైనా సపోర్ట్ లేదు కాబట్టి అది లాంగ్ లైఫ్ నిలుస్తుందా అనే క్వశ్చన్ కూడా వేశారు. ఎందుకంటే కింద బీమ్స్ అయితే ఉన్నాయి కాబట్టి మీరు నేను ఎక్కి నడిచేటప్పుడు అంతా కూడా చూసారు కదా, అవన్నీ ఆల్రెడీ వాళ్ళు ముందు ఉంచిన బీమ్స్ అన్నమాట. సో బీమ్ సపోర్ట్తో అది నిలుస్తుంది. అదే విధంగా కింద బేస్ కూడా వేశారు కాబట్టి ఆ బేస్ మీద కింద బీమ్ సపోర్ట్తో ఇల్లు అనేది మనకు డిస్టర్బ్ అవ్వకుండా అలానే ఉంది అని చెప్పచ్చు. ఇంకా అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, మీరు ఈ వీడియోలో లేబర్ అని చెప్పారు, అది ఎంతవరకు కరెక్ట్, లేబర్ అని ఎందుకు అంటారు అని చెప్పి నాతో కామెంట్ నా వీడియో కింద కామెంట్ చేశారు. లేబర్ని లేబర్ అనక ఏమంటారు, అక్కడ ఓన్లీ 6 లేబర్స్ మాత్రమే పనిచేస్తున్నారు అని చెప్పాను. అది ఏం తప్పో నాకైతే అర్థం కాలేదు. వర్కర్స్ని వర్కర్స్ అనక ఏమంటారు, టీచర్ని టీచర్ అంటాం, డాక్టర్ని డాక్టర్ అంటాం, అలాగే రైతుని రైతు అంటాం. ఇవన్నీ అనకుండా మరి ఏమనాలో మీరే చెప్తే అది కింద నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను దానికి. మన ఏ వర్క్కి సంబంధించిన పని చేస్తారో ఆ పేరుతో పిలవడం మనకు అలవాటు, అంతేగాని లేబర్ని కించపరచడం అవన్నీ ఏం లేదు. లేబర్ని ఎందుకు తక్కువ చేసి మాట్లాడతారు అని అన్నారు. లేబర్ని తక్కువ చేసి మాట్లాడడం ఉంది, లేబర్ అక్కడ 6 లేబర్స్ మాత్రమే పనిచేస్తున్నారని చెప్పడంలో తప్పేంటో నాకైతే అర్థం కాలేదు. తర్వాత ఇది ఎలాగో సబ్జెక్ట్కి సంబంధించిన కాదు అయినా కూడా నాకు ఎందుకో ఈ జస్ట్ ఒక చిన్న డౌట్ని క్లారిఫై చేయాలనిపించింది. తర్వాత మనం ఇక టెక్నాలజీలోకి వచ్చేసినట్లయితే అది జాకీల సహాయంతో జాకీల కింద చిన్న వీల్స్ ఉంటాయంట. నేను ఇందాక మీకు ఆ వీడియో చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు అది కింద ఏముంటాయనేది, ఎందుకంటే మనకు టెక్నికల్గా మనకు నాలెడ్జ్ లేదు కాబట్టి.
ఆ జాకీల వీల్‌తో మూవ్ చేస్తారు. కాకపోతే అది మనం మూవ్ చేసేటప్పుడు వీడియో తీసుంటే బావుండేది అని చెప్పి మన వ్యూవర్స్ కొంతమంది అడిగారు. కానీ మూవ్ చేసే టైంలో మనం అక్కడికెళ్ళాలి, మనకు తెలియాలి అవన్నీ కూడా ఉంటాయి గదా! కాకపోతే నేను ఆ పర్టిక్యులర్ వీడియో తీయడం కోసం మేము మా ఊరెళ్తూ ఉంటే దారిలో ఆ హౌస్‌ని ట్రేస్ చేసి నేను వీడియో చేయడం జరిగింది. ఎందుకంటే అన్ని న్యూస్ ఛానల్ వాళ్ళు పైన చూపించారు గానీ ఔటర్ అంతా చూపించారు గానీ లోపలకెళ్ళలేదు వాళ్ళు. సో, మీకు లోపల కూడా ఎలా ఉందని నేను చూపించడానికి ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నంలో సక్సెస్ అయ్యానే అనుకోవాలి. ఎందుకంటే ఎక్కడ నేను డ్యామేజ్ అవ్వకుండా బయటొచ్చాను. ఎందుకంటే చాలా డిఫికల్ట్‌గా ఉంది. మనం అక్కడ మూవ్ అవ్వాలంటే కూడా. ఎందుకంటే ఏది ఎక్కడ పైన పడుతుందో అన్న భయంగా గూడా ఉందన్నమాట అక్కడ. తర్వాత ఈ వీడియో పెట్టిన తర్వాత ఒక అబ్బాయి అయితే మా ఓనర్‌దేని ఈ హౌస్ అని ఒక అబ్బాయి కామెంట్ పెట్టాడు. ఒక అమ్మాయి అయితే ఇది మా రిలేటివ్స్‌ది అని చెప్పి కామెంట్ పెట్టారు. ఇక నేను అది మూవ్ చేసే టైంలో మీకు వీడియో షూట్ చేస్తుంటే ఇంకా హైలైట్‌గా ఉండేదనిపించింది. సో, నేను వాళ్ళిద్దరికి కూడా చెప్పాను. కామెంట్‌లో ఇన్ఫార్మ్ చేశాను. అదే కాకుండా ఈ వీడియో ద్వారా కూడా చెప్తున్నాను. జస్ట్ దాన్ని మూవ్ చేసేటప్పుడు మీరు నాకు ఇన్ఫార్మ్ చేసినట్లయితే దాన్ని కూడా మీకు ప్రెజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. తర్వాత ఆ హౌస్ అక్కడ ల్యాండ్ అయిన తర్వాత ఫ్లోరింగ్ అంతా మళ్ళీ వాళ్ళు వేసుకోవాల్సి ఉంటుంది. అవంతా వేసేసిన తర్వాత నేను ఒక్కసారి వాళ్ళ పర్మిషన్‌తో ఆ వీడియో ముందెలా ఉంది? ఇప్పుడెలా ఉంది? వాళ్ళు మూవ్ చేసిన తర్వాత వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది? అనేది కూడా ఒక సెపరేట్ వీడియో చేసి పెడతాను మీకోసం. అది నెక్స్ట్ టైమ్ నేను మళ్ళీ ఊరెళ్ళినప్పుడు అది ఎలాగో ఆన్ ద వే కాబట్టి మీకు ఆ వీడియో చేసే ప్రయత్నం కూడా చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీరడిగిన కొన్ని కామెంట్స్‌ని రైతు బిడ్డ నిర్మలారెడ్డి ఛానల్‌లో ఈ వీడియోలో క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియజేయండి. నేనైతే ఇలా మూవ్ చేయడం ఫస్ట్ టైమ్ చూశాను. అదే మీకు ప్రెజెంట్ చేయాలని ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.